అసలు గత జన్మలోని నెరవేరిన కోరిక ఉండిపోతే వాళ్ళు ఎదురు చూస్తూ మళ్ళీ జన్మలోని వాళ్ళ కోరికను నెరవేర్చుకుంటారా? అది ఎంతవరకు నిజము? నిజంగా అలా జరుగుతుందా? ఎన్నో జన్మల నుంచి ఆత్మగా ఉండి మళ్ళీ జన్మలోని తన వ్యక్తి కనిపిస్తే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందా? లేకపోతే తనని కూడా చంపేసి ఆత్మగా మారుస్తుందా? ఏమో మరి, స్టోరీ మొత్తం వింటే గానీ మనకు తెలియదు కదా. అయితే ఇప్పుడు మొత్తం స్టోరీలోకి అయితే మనం వెళ్ళిపోదాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టోరీలోకి వెళ్ళిపోదాము. రాజుకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని పేరెంట్స్ అనుకుంటారు. తర్వాత తనకి సంబంధం చూసి రాజు, ఈ అమ్మాయి చూడు ఎంతో బాగుంది కదా అని పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. అమ్మాయి బాగుంది, మీ ఇష్టమే, మీకు నచ్చినట్లే చేయండి అని అంటారు. సరే అని పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. ఇంకా అక్కడున్న పెళ్లి కొడుకైతే మాయమైపోతారు. ఇదేమిటి, పెళ్లిపేటల మీద ఉండవలసిన పెళ్లి కొడుకు ఎందుకు మాయమైపోయాడు అని తన రూమ్కి వెళ్దాము అనేసి వెళ్తారు. ఇంకా అంతే, తన రూములోకి వెళ్ళి చూసేసరికి వెనకన ఒక భయంకరమైన వింత ఆకారంతో చూడ్డానికైతే చాలా భయంగా ఉంటుంది. పెద్ద పెద్ద జుత్తుతోని ఉంటుంది. అలా పెద్ద జుత్తుతో ఉండి తను బొమ్మలాగా ఉండిపోతాడు తన కొడుకు. రే బాబు, ఏంట్రా అలాగున్నావు, లే లే అనేసి దగ్గరికి వస్తాడు తన తల్లిదండ్రులు. ఇంకా తను తన శక్తితోని వారిని బయటకు తోలి గెడవైతే వేసేస్తుంది. ఇంకా డోర్ అయితే ఓపెన్ అవ్వదు. అందరూ డోర్ పగలగొడుతూ ఉంటారు. ఆ తర్వాత ఒక ఋషి వచ్చి తను ఒక తాయెత్తును పట్టుకొని తను దగ్గర ఉన్న వాటర్తోని నీళ్లు జల్లుతారు. ఇంకా అంతే, డోర్లు ఓపెన్ అవుతుంది. లోనికి వెళ్ళి, ఓ ఋషి, నువ్వు వదులు, ఇన్నాళ్ళకు నా కోరిక నెరవేరుతుంది. ఈ వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవాలి. గత జన్మలో మేము పెళ్లి చేసుకోవలసింది, మమ్మల్ని విడదీశారు, అతి దారుణంగా మమ్మల్ని చంపారు. నేనైతే ఆత్మగా మారి ఇలా ఉండిపోయాను. తిని ఎప్పుడు కనిపిస్తాడా అని నేను ఎదురు చూస్తూనే ఉన్నాను, కానీ కనిపించలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత నా తపస్సు వల్ల ఇక్కడ ఉన్నాడని తెలిసింది. ఈ జన్మలో నేనైతే వదిలిపెట్టను, వీడు నాకు కావాలి అనేసి అంటారు. నువ్వు ప్రేతాత్మవి. ప్రేతాత్మ మనిషిని కోరుకోవడం తప్పు. నువ్వు ఆత్మగా ఉండడం నీ తప్పది. కానీ కిందటి జన్మలో నీ కోరిక నెరవేరలేదని ఈ జన్మలో ఈ వ్యక్తితో నువ్వు కాపురం చేయగలవా? నువ్వు ఆత్మవి, ఇతను మనిషి. సృష్టికి ధర్మము కాదు. నువ్వు వెళ్ళిపో, ఇక్కడైతే ఉండడానికి వీరు లేదు అంటారు. లేదు, నాకు వీరు కావాలి. నేను వీరిని పెళ్లి చేసుకుని చంపేసి నాలాగా ఆత్మగా చేసి తీసుకుని వెళ్ళిపోతాను. నేనైతే వదిలిపెట్టను అనేసి అంటారు. నీకు చెప్పింది అర్థం కాదా? నువ్వు మర్యాదగా వెళ్ళిపో. నువ్వు మంచిగా మారి వెళ్ళిపోతే మరో జన్మ ఉంటుంది. ఆ జన్మలో నువ్వు ఇంకెవరైనా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అంటే, లేదు, నాకు నా రాజువే కావాలి. మేమెంత గాఢంగా ప్రేమించుకున్నామో నీకేం తెలుసు? నాకు అంతా తెలుస్తుంది. నిన్ను చూసేసరికి అర్థమైపోయింది. మీ పెద్దవాళ్ళు మీ పెళ్ళికి ఒప్పుకోలేదని వాళ్ళంత దారుణంగా చంపారు. అంటే ఆ దైవ నిర్ణయం పట్టి మీరు భార్యాభర్తలు అవ్వడం సృష్టి ధర్మము కాదు. చేతనైతే నువ్వు ఈ జన్మలోని విముక్తి కలిగించుకో అంటే, నాకు విముక్తి ఎలా కలుగుతుంది? ఇతని కోసమే కదా జన్మ జన్మలుగా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇతనితో పెళ్లి కాకపోతే నా కోరిక ఎలా నెరవేరుతుంది? ఇంకా ఏమిటి విముక్తి కావాలి అని గట్టిగా ఆడడం మొదలు పెడుతుంది. అరవకు, నా దగ్గర అడిసావనుకో నేను నిన్ను బంధించేస్తాను. వద్దు వద్దు, నిన్ను బంధించొద్దు, నేను వెళ్ళిపోతాను అనేసి మాయమైపోతుంది. ఆ తర్వాత ఒక తాయెత్తు కట్టి ఇప్పుడు పెళ్ళి చేయండి అని అంటారు. ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రులు, వద్దు వద్దు, మేము ఇంక ఈ అబ్బాయికి ఇచ్చి మేము పెళ్లి చేయము. మా కూతుర్ని అనవసరంగాన దాని జీవితం నాశనం చేయము అనేసి వెళ్ళిపోతారు. అక్కడ పెళ్లి కూతురిని తీసుకుని తన
పేరెంట్స్ అంటారు, మరి ఇంకా రాజుకి పెళ్ళి అవదా అనేసి అంటే, పెళ్ళి అయ్యే వరకు వాళ్ళకి గడిచే వరకు ఇంకా ఆత్మ వస్తూనే ఉంటుంది. ఎప్పుడు పెళ్ళి అయ్యి విడిపోతారో అప్పుడు ఆత్మ విడిపోతుంది అనేసి అంటారు. మరి ఎలాగా స్వామీజీ అనేసి అంటే, ఒక అమ్మాయి శివుని భక్తురాలు తనని పెళ్లి చేసుకుంటే నీ కొడుకు కోరిక నెరవేరినట్లే, అంటే తను మనిషిగా ఈ లోకంలోనే ఉండిపోతారు అనేసి అంటారు. సరే, ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్ళికి ఒప్పించండి అనేసి అంటే, తను నా శిష్యురాలే, మీకేం ప్రాబ్లం లేదు, పదండి మనం బస్సుల్లో నాటిల్లోని వెళ్దాము, ఇప్పుడే అక్కడికి వెళ్ళి తెల్లవారే పెళ్ళి అది చేస్తాను, లేకపోతే ఈ మోహిని అయితే వదిలిపెట్టదు, ఎలాగైనా మీ కొడుకుని తీసుకొని వెళ్ళిపోతుంది, రేపు ఉదయం కల్లా పెళ్ళి కాకపోతే తను తీసుకుని వెళ్ళిపోయి తనను కూడా పెళ్లి చేసుకుని ఆత్మగా మార్చేస్తుంది అనేసి చెప్తారు. లేదు స్వామీజీ, ఎలాగైనా మీరు నా కొడుకునైతే కాపాడండి అనేసి అంటారు. సరే అనేసి వీళ్ళందరూ బస్సు కారులోని వ్యానులోని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతూ ఉండేసరికి కారులోనైతే పెళ్లి కొడుకుని తీసుకెళ్తారు. అయితే వ్యాన్లోనైతే స్వామీజీ ఉంటారు. అయితే వీళ్ళు అలా వెళ్తూ ఉండేసరికి ఆ చెట్టుల్లో నుంచి కళ్ళు చూస్తూ ఉంటాయి. అక్కడ తన భక్తురాలు శివుని ధ్యానంలో ఉండిపోతూ ఉంటుంది. అయితే తనకి ఇలాగా చెప్తారనమాట, నువ్వు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని తన ప్రాణాలు నువ్వు కాపాడాలి అంటారు. అదేంటి స్వామీజీ, నేను ఎలా పెళ్లి చేసుకుంటాను, బ్రహ్మచారినిగా ఉండిపోదాం అనుకున్నాను కదా అని అంటారు. లేదమ్మా, నీకు ఆ దేవుడు ఇన్ని సంవత్సరాలకి పెళ్లి గడియలు వచ్చేలా చేశారు, అతని ప్రాణాలు నువ్వే కాపాడి, లేకపోతే సృష్టికి ధర్మముగా ఆ మాంత్రికత్తి అయిన ఆ మోహినిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అంటారు. సరే గురువయ్య, మీరు చెప్పినట్లే నేను వింటాను అనేసి అంటుంది. తర్వాత మళ్ళీ అలా శివుని తలుచుకుంటూ ధ్యానంలో ఉండిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు వెళుతున్న కారులో పెళ్ళికొడుకైతే మాయమైపోతారు. మాయమైపోయి అక్కడ తన మోహిని దగ్గర ప్రత్యక్షమయ్యి ఎంతో గాఢంగా వాళ్ళు అలా ఉంటూ ఉంటారు. అలా సరదాగా గడుపుతూ ఉంటారు. తర్వాత తను నువ్వు ఇక్కడ ఉండు అనేసి పెళ్లి కూతురిగా తయారవుతుంది. ఇప్పుడు నువ్వు నా మెడలోని తాళి కట్టు, మనం భార్యాభర్తలం అయిపోతాము, ఇంకా మనని ఎవ్వరూ విడదీయరు, ముందు జన్మలోనే మనం విడిపోయాము, ఈ జన్మలోనైతే మనం కలిసి ఉందాము అనేసి అలా అంటుంది. సరే అనేసి రాజు పెళ్లి కొడుకుగా తయారవుతారు. ఇక్కడ తిను కూడా పెళ్లి కూతురిగా తయారవుతుంది. పెళ్లి కూతురిగా 2 ఆకారాల్లోని తయారవుతుంది. తయారయ్యి ఈ రెండిట్లో ఏ ఫేస్ బాగుంది, ముందు జన్మ ఫేసే బాగుంది, ఆ జన్మలోనే తన దగ్గరికి వెళతాను అనేసి ఆ జన్మలో ఫేస్ అది రెడీ చేసుకొని వెళ్తుంది. ఆ తర్వాత పెళ్లిపీటల మీద కూర్చొని భయంకరమైన మంత్రాలతోని అతి ఘోరంగా అరుపులు అరుస్తూ ఉంటాయి. ఆ టైము 12 అవుతుంది. ఇంకా వింత వింత అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అయితే తిను తాళి కట్టడానికి రెడీ అవుతున్న టైంలోని అక్కడ పూజ చేస్తున్న తన శిష్యురాలు తన కాబోయే భర్త గురించి తెలుస్తుంది. తెలియడంతోని తనలోని ఇంకా శక్తిని పెంచుకొని తన దగ్గరున్న వాటర్తోని తన కాబోయే భర్తని తలుచుకుంటూ వాటర్ వేస్తుంది. ఇంకా అంతే, తాళి కట్టుతున్న సమయంలోని అక్కడి నుంచి మాయమైపోతారు. మాయమైపోయి ఇక్కడ తిని దగ్గర ప్రత్యక్షమవుతారు. అయితే ఇప్పుడు టైము 3 అవుతుంది. ఇప్పుడు దేవతలు సమయము. ఇప్పుడు వాళ్ళ కోరిక మేరకు మనము ఇక్కడే పెళ్లి చేసుకుందాం ఆ శివుని దగ్గరే. ఇదిగో ఈ తాళి నువ్వు నా మెడలో కట్టు అనేసి అంటారు. అయితే మోహిని అక్కడ మాయమైపోయి ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. వీళ్ళైతే బస్సుల్లోని కారుల్లోని ఇంకా వస్తూనే ఉంటారు. అలాగా ప్రత్యక్షమయ్యి దగ్గరికి రాబోతూ ఉంటే ఆ శివుని లింగం నుంచి వచ్చిన అతి భయంకరమైన లైటింగులతోని ఆ విధంగా తను తట్టుకోలేకపోతుంది. అయితే తాళి త్వరగా కట్టు అనేసి అంటే రాజు వెంటనే తనకి తాళి కట్టేస్తారు.
చూడు ఇంక తిను నా భర్తని నువ్వు విడదీయలేవు అని అంటే, ఎందుకు విడదీయలేను, నేను ఇప్పుడే వస్తున్నా, నీ తాళి నేను తీసుకొని నీ భర్తను తీసుకొని వెళ్ళిపోతాను అనేసి తన దగ్గరికి రాబోతున్న టైంలోని అక్కడ ఉన్న శివుని యొక్క లింగం నుంచి అగ్గి వస్తుంది. మూడో కన్ను అక్కడ తెరవడంతో అందులో నుంచి అగ్గి వచ్చి అక్కడ తను వెంటనే ఆ అగ్గికి ఆహుతై కాలిపోయి బొగ్గుగా మారిపోతుంది. అయితే తన భార్య అంటుంది, చూడు తిను ఎన్ని జన్మల నుంచో నీ కోసం ఎదురు చూస్తూ ఉంది, కానీ తనకు మటుకు ఎన్ని జన్మలైనా తన కోరిక నెరవేరలేదు, ఈ జన్మలో కూడా నెరవేరలేదు. ఆ బూడిదను తీసుకొని ఏదైనా పవిత్రమైన గంగా జలంలోని కలిపేదాము, తను విముక్తి కలుగుతుంది, తన ఆత్మ కూడా విముక్తి అవుతుంది అని తన భార్య చెప్పడంతో, సరే ఇది నువ్వే ఈ పని చెయ్యు అనేసి అంటే, సరే అని అక్కడున్న బూడిదని తీసుకెళ్ళి గంగాలో కలిపేస్తారు. ఇంకా తను అలాగా కలిపేయడంతో తన ఆత్మ విముక్తి కలుగుతుంది. ఇన్ని జన్మలకు ఆత్మగా ఉన్న నా కోరిక అయితే నెరవేరలేదు, ఈ జన్మలో నెరవేర్చుకుందాము అనుకున్నా ఈ జన్మలో కూడా నెరవేరలేదు, కానీ నాకు ఎంతో ఆత్మ విముక్తిగా ఉంది, మనసు ఎంతో తేలిగ్గా ఉంది అనేసి తను అక్కడికి వెళ్ళి ఆ భక్తురాలికి దండం పెడుతుంది. నువ్వు ఏ పాపం చేయలేదు, నువ్వు కోరిక ఇతని పెళ్లి చేసుకోవాలనే కోరిక మీదే ఆత్మగా మారేవు, ఇప్పుడు నీకు విముక్తి కలిగింది, నువ్వు మాయమైపోయి వెళ్ళిపో నీ లోకానికంటే, సరే అని చెప్పి నీ వంటి భక్తురాలి వల్లే నాకు విముక్తి కలిగింది అనేసి అక్కడ తనకి దండం పెట్టి శివునికి దండం పెట్టి తను రాజుకి కూడా దండం పెట్టేసి అక్కడి నుంచి మనశ్శాంతిగా ఎంతో హ్యాపీగా పడి తను అక్కడి నుంచి అలాగా మాయమైపోయి దీపముగా మారిపోతుంది. అలా దీపముగా అయ్యి అలా వెళ్ళిపోయి వేరే ఇంట్లోని తను కొడుకుగా పుడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈ స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను. కొంతమంది కోరిక నెరవేరిన వల్ల ఆత్మగా మారినా నెరవేరదు. ఓకే బాయ్.